నిరుపేద ప్రజలందరికీ సన్నబియ్యం పంపిణీ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవనానికి గ్రామ సర్పంచ్ గాంధారి లతా నరేందర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సమైక్య భవనానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు లింగాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్మార్ట్ రేషన్ కార్డు పేద ప్రజలందరికీ కూడా సన్నబియ్యం అందాలి, ఎలాంటి సమస్యలు ఉండకుండా టెక్నాలజీని ఉపయోగిస్తూ మరి రేషన్ కార్డులను అన్నీ కూడా స్మార్ట్ కార్డు ద్వారా పంపిణీ జరుగుతుంది. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయి. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంకో 10 సంవత్సరాలు